हेलो हाय नमस्ते अस्सलाम वालेकुम वेलकम बैक। ఈ రోజు నా జర్నీ ఉర్వకొండ అనంతపూర్ బయలుదేరి వెళ్తున్నాను. అయితే అనంతపూర్ ఉర్వకొండలో 4 months బ్యాక్ మార్చ్ 26 రోజు నేను పడిపోయి అక్కడి నుంచి నాకు ఎంత బ్రేక్ వచ్చింది, సర్జరీ అయింది, ఫ్రాక్చర్ అయింది సంగతి మీ అందరికీ తెలుసు. సో అది ఆ షూటింగ్ అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కాన్బర్ట్ పొజిషన్లో వెళ్ళాలి అక్కడికి. అయితే వాళ్ళు చాలా రోజులు అన్నీ తగ్గించేసి 1 day చేశారు. ఎందుకంటే ఇంట్లో ఒప్పుకోవట్లేదు, వద్దు ఉర్వకొండ అనంతపూర్ మళ్ళీ వెళ్ళొద్దు, ప్లీజ్ వెళ్ళొద్దు అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ తప్పదు, వెళ్ళాలి. బయలుదేరి వెళ్తున్నాను. ఈరోజు ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక చిన్న భయం వచ్చింది నాకు ట్రావెలింగ్ చేయాలంటే. ఎప్పుడు అసలు నిర్భయంగా ఎక్కడ పడితే అక్కడ ఎన్ని గంటలైతే అన్ని గంటలు ట్రావెల్ చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది నాకు ఫస్ట్ టైం ఒక చిన్న భయం అనమాట. అంటే తెలియదు ఎందుకు ఆ భయం, అంటే పడ్డానా లేకపోతే ఎందుకని తెలియదు, కానీ ఒక చిన్న భయం మాత్రం ఉంది. అందరూ జాగ్రత్త 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 అని చెప్తున్నారు కాబట్టి అందుకే అయి ఉంటుంది. బట్ ఎనీవేస్ 1 day షూటింగే. ఈరోజు వెళ్ళి రేపు షూటింగ్ చేసుకొని బయలుదేరి వచ్చేస్తాను. అయితే నేను క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్, ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్తో వెళ్తున్నాను. ఇంట్లో వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు కాబట్టి నేను కొంచెం తెలియని భయం వచ్చింది. బట్ లెట్స్ గో, రాక్ ద షూటింగ్ అండ్ కమ్ బ్యాక్. సో నాతో పాటు మీ అందరికీ ట్రావెల్ చేయాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ నాతో ఉండాలని ఆశిస్తూ కమ్ లెట్స్ గో. అయితే ఇప్పుడు నేను లూజ్ టీషర్ట్ అండ్ ధోతి పటియాల పైజామా వేసుకున్నా. ట్రావెలింగ్లో కంఫర్టబుల్గా ఉండాలని ఎప్పుడు ఐ ప్రిఫర్ టు వేర్ లూజ్ డ్రెస్సెస్. ఈ టీషర్ట్ అన్వర్ బాట్ ఫర్ మీ ఫర్ వాకింగ్. అది డీకాథలో నుంచి కొన్నాం. అండ్ దిస్ ధోతి పటియాలా ఇస్ ఫ్రమ్ బీబా, తబస్సుమ్ తీసుకొచ్చింది అనమాట. సో ఈ కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని ట్రావెల్ చేస్తున్నాను. సో నాతో పాటు యాజ్ ఇట్ ఈస్ మీరు అందరూ ట్రావెల్ చేస్తారు అని ఆశిస్తూ లెట్స్ గో. Excuse me. As usual, the most important thing, Kajal. సో చాలా భయంగా టెన్షన్గా ఉంది. బట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ అల్లా. ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు ఆబ్వియస్గా. అండ్ బిఫోర్ షీ లీవ్స్ ఐఎమ్ గోయింగ్ టు రిసైట్ ayatul kursi అండ్ కొన్ని సూరాస్ అండ్ బ్లో ఆన్ హర్. అండ్ మేమిద్దరం కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాను ఫేస్లో బికాజ్ వీ ఎక్స్చేంజ్ అవర్ నోజ్ రింగ్స్. ఈ నోజ్ రింగ్ చూసారు కదా, ఇది నాది. ఈ నోజ్ రింగ్ చూసారు కదా, ఇది తబస్సుంది. నా కంటిన్యూటీ అనమాట. నా కంటిన్యూటీ ఇలాంటి రింగ్ కనిపించట్లేదు. సో తన దగ్గర నేను బారో చేసుకొని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చింది మేడం, అది వేసుకొని వెళ్తున్నాను. ఎనీవేస్ మీరందరు ప్రే చేయండి మమ్మీ సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని. ఓకే, అఫ్ కోర్స్ సేఫ్కి వెళ్ళి సేఫ్గా వస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లాక్ కాజల్. అమ్మ తర్వాత చెప్పాను కదా, అమ్మ తర్వాత జాగ్రత్తలు చేసుకున్నది తబస్సుమ్. సో థ్యాంక్ యూ సో మచ్. అమ్మ తర్వాత అమ్మ నాకు. అమ్మ చిన్నమ్మ అయితే ఈవిడ పెద్దమ్మ నాకు, నా కూతురు పెద్దమ్మ. కమ్ లెట్స్ ట్రావెల్. సో మేము ఇప్పుడే బయలుదేరాము. ఇట్స్ ఆల్మోస్ట్ 2:10 ఇప్పుడు. భోజనం చేసి బయలుదేరాము. నాతో పాటు అక్కడ పాండు, గోపాలన్న ఒకసారి హాయ్ చెప్పండి. చాలా రోజుల తర్వాత గోపాలన్న వచ్చారు. నిన్న పాండు భోజనం చేసి వచ్చారు. నేను కూడా ఆల్రెడీ భోజనం చేశాను. భోజనం చేసి బయలుదేరాను. నేను ఓట్స్ అండ్ నాటుకోడి తిన్నాను ఈరోజు, సండే స్పెషల్. సో ఇట్స్ 2:10, జస్ట్ స్టార్టెడ్. ఇంకా ముందు ముందు ఎలా అవుతుందో జర్నీ చూద్దాం. A few moments later.
మొత్తానికి ఇక్కడ ఆగాము. ఇప్పుడు ఆగి టీ తాగుదాం, ఫ్రెష్ అప్ అవుదామని ఆగాము. ఎవరు లేరు కాబట్టి నేను కూడా దిగి కిందికి కొంతసేపు నడుద్దాము, చాలాసేపు నుంచి కాలు అలా పట్టేసే కూర్చొని, అందుకని కిందికి దిగాను అనమాట. సడన్గా వెదర్ కూడా మారిపోయింది, వర్షం పడుతూ ఉంది మధ్యలో, కానీ ఇప్పుడు ఆగిపోయింది మళ్ళీ వర్షం. మొత్తానికి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇక్కడ రికార్డ్ చేస్తారా గోపాలన్న? దిగి మేమంతా ఫ్రెష్ అప్ అయ్యాము, కానీ ఇక్కడ టీ లేదంట. సో టీ లేదు కాబట్టి ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి మాత్రం దిగాము. ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు ముందుకు వెళ్ళి టీ తాగుతాం. ఇప్పుడు ఈ జర్నీలో లక్కీ ఏంటి అంటే గోపాలన్న ఉన్నారు. నిజంగా గోపాలన్న మీరు లేకపోతే ఎంత మిస్ అయ్యారంటే, ఎవరు కరెక్ట్గా వీడియోస్ తీయట్లేదు. వీడియోస్ కోసం మిస్ అయ్యాను నేను. సో దిస్ వ్లాగ్ ఈరోజు ఈ వ్లాగ్, ఇప్పుడు రేపు చేయబోయే వ్లాగ్ సూపర్గా ఉంటాయి. ఇంకా ఎగ్జాక్ట్గా 5 అవుతుంది ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇంకా 3 hours పడుతుంది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ టీ దొరకలేదు కాబట్టి ఇంకా ముందుకెళ్ళి ఆగాలి టీ కోసం. టీ తాగేసి అక్కడ నుంచి బయలుదేరిపోతాం. ఇంకా ఎక్కడ ఆగం మేము. సరే, లక్కీగా ఈరోజు అమావాస్య, సండే, మంచి రోజు, చాలా సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఈరోజు అని చాలామంది చెప్తూ ఉన్నారు. ధ్యానం చేసుకుంటే మంచిది, ఏదైనా చదువుకుంటే మంచిది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి నేను నా సూర్యయాసిని చదువుకున్నాను. దారిలో సూర్యయాసిని చదువుకున్నాను. అందరి కోసం కూడా ప్రే చేశాను. యాజ్ యూజువల్ మీరు అందరు కూడా నా కోసం ప్రే చేయండి. మంచి మంచి వేడి టీ తాగితే ఈ వెదర్లో బాగుంటుంది. ఇప్పుడు టీ తాగేసి బయలుదేరాలి. ఇగో వీళ్ళంతా ఇంకా ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఫ్రెష్ అప్ అయితే బయలుదేరతాం. ఫైనల్గా మేము రీచ్ అయిపోయాము. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నౌ 6:48 అవుతుంది. గోపాలన్న అండ్ పాండు లగేజ్ తీస్తున్నారు. అదిగో గోపాలన్న ఆల్రెడీ రూమ్ చెక్ చేయడానికి వెళ్ళారు. సో వీళ్ళు మొత్తానికి టీ కోసం ఆపలేదు. ఇప్పుడు నేను టీ ఆర్డర్ చేసుకోవాలన్నమాట. నాకు టీ మాత్రం తాగిపించలేదురా మీరు. ఇక్కడ అదే మంచి పని చేశారు చెప్తున్నా. సో దిస్ ఇస్ ద రూమ్ ఫర్ టుడే. ఇక్కడ రాగానే ఒక మిర్రర్ ఉంది. పాండు అన్నీ సర్దుకుంటున్నాడు. అండ్ దిస్ ఇస్ అ హ్యూజ్ వుడెన్ కబర్డ్. పెద్దగా ఉంది కబర్డ్. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది. ఫ్రిడ్జ్లో ఏమీ లేదు. ఇప్పుడు మాకు పాండు దీన్ని నింపుతాడు, అన్నీ పెడతాడు ఇంట్లో. ఫ్రూట్స్, వాటర్, బిస్కెట్. అండ్ దాట్స్ మై బెడ్. టీవీ, ఒక చిన్న స్టడీ టేబుల్ లాంటిది, చిన్న సిట్ అవుట్ ఏరియా, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను టీ ఆల్రెడీ ఆర్డర్ చేసేసాడు పాండు. వాళ్ళు టీ తీసుకొస్తారు. అర్జెంట్గా టీ తాగాను నేను. నాకు ఈవినింగ్ టీ బాగా అలవాటు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మస్ట్ అండ్ షుడ్గా టీ ఉండాలి. ఎందుకు ఈరోజు తాగాలనిపించింది. వీళ్ళు ఆపలేదు, అయిపోయింది కదా ఇంకొచ్చేస్తాం ఎందుకు ఆపాలని. చాలా ఫాస్ట్గా వచ్చేసాడు మా డ్రైవర్. ఎప్పుడు 2:20కి స్టార్ట్ అయితే 6:30 వీఆర్ హియర్. సో బాగానే వచ్చాడు ఫాస్ట్గా. సో టీ తాగేసి నెక్స్ట్ వాట్ ద ప్రోగ్రామ్ ఫర్ టుమారో, రేపు ఏంటి, వాళ్ళ కంటిన్యూటీస్ ఏంటి, అసలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. రేపెనిగల్ ప్రోగ్రామ్ ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ పాండు అండ్ గోపాల్ అన్న సెటిల్ అయిన తర్వాత, ఫ్రెష్ అప్ అయిన తర్వాత అప్పుడు ఈ డిస్కషన్ ఉంటుంది. ఏంటంటే రేపు ఏంటి, ఎన్ని గంటలకి వెళ్ళాలి, అసలు ఏం సీన్ చేస్తున్నారు, గెటప్ ఏంటి, కంటిన్యూటీ ఏమైనా ఉందా, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఒక అరగంట డిస్కషన్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి చక్కగా భోంచేసి పడుకుంటాం అనమాట. అది విషయం. ఫైనల్గా ఐ గాట్ మై టీ. సో ఇప్పుడు
పోసుకుందాం. టీ చూడండి ఎలా చెండాలంగా పోసుకున్నాను. బ్యాడ్ గర్ల్. ఫైనల్గా కొన్ని ఫోన్ కాల్స్ ఉంటే మాట్లాడేసుకున్నాను. అందరికీ ఫోన్ కాల్ చేసి మాట్లాడేసి నేను డిన్నర్కి ఐ ఆర్డర్డ్ మష్రూమ్ దోశ. సో ఇప్పుడే వచ్చింది ఆ మష్రూమ్ దోశ. ఎలా ఉంచుద్దాం. మష్రూమ్ దోశ అంటే ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసారు మష్రూమ్స్. సూపర్. సో ఫైనల్లీ ఐ హ్యాడ్ మై దోశ. నా ట్యాబ్లెట్స్ వేసుకున్నాను, ఫోన్ కాల్స్ మాట్లాడేశాను. ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ 9:35. మార్నింగ్ 5:30కి లెగాలి. బికాస్ 6 కల్లా స్టార్ట్ అవ్వమన్నారు. దే వాంట్ టు స్టార్ట్ ఎర్లీ, షూటింగ్ స్టార్ట్ చేయాలని. ఎర్లీగా ప్యాకప్ చేయాలి, అందరూ మళ్ళీ వెళ్ళిపోవాలంట రేపు. సో కాంబినేషన్ ఉంది కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అవ్వమన్నారు. ఇక్కడ నుంచి లొకేషన్ అగైన్ ఈజ్ 1 hour అవే. సో 6కి స్టార్ట్ అయితే అట్లీస్ట్ 7:30 కల్లా రీచ్ అవుతాము. సో అందుకే ఇంకా పడుకుందామని. సో గోపాలన్న, పాండు వీళ్ళంతా ఆపోజిట్ రూమ్లోనే ఉన్నారు. అండ్ దే హ్యాడ్ దేర్ డిన్నర్ అంతా అయిపోయింది. వాళ్ళు కూడా రిలాక్స్ అవుతున్నారు. సో సీ యూ ఆల్ టుమారో మార్నింగ్. Day 2. Good morning. It's time is now 5:24. ఇప్పుడు మేకప్ వేసుకోవాలి. గోపాలన్న కూడా మాక్సిమం 5:45 వరకు వచ్చేస్తానన్నారు. బికాస్ వీ హ్యావ్ టు స్టార్ట్ బై 6 o'clock. సో అరౌండ్ 6:15 విల్ స్టార్ట్ ఇక్కడ నుంచి. సో నేను ఇప్పుడు తొందరగా వెళ్ళి లైట్ మేకప్ కావాలి. బికాస్ ఇట్స్ అ వెరీ వెరీ డల్ సీన్. సో మేకప్ లేకుండా కూడా ఓకే అన్నారు. బట్ కొంచెం కాజల్, పెన్సిల్ అవి తప్పదు కదా. ఫర్ ద కెమెరా సేక్ చేయాలి. సో ఫాస్ట్గా రెడీ అయిపోతాం. సో నేను రెడీ అయిపోయాను. గోపాలన్న వచ్చారు. గోపాలన్న ఒక్కసారి గుడ్ మార్నింగ్ చెప్పుకోండి. సో ఆల్మోస్ట్ ఆల్ 5:40 అవుతుందా గోపాలన్న? 5:40 అవుతుంది. సో వీఆర్ ఆల్రెడీ గెటింగ్ రెడీ అనమాట. హెయిర్ చేసుకున్న తర్వాత ఇంకా బయలుదేరి వెళ్ళిపోతాము. బిస్మిల్లా అని చెప్పి బయలుదేరాము అందరము. పాండు నా కోసం న్యూస్ పేపర్ తీసుకొచ్చాడు. సో పాండు ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పి పొద్దున కూర్చొని బిజీగా పనిచేస్తూ ఉంటాడు మా పాండు. అన్నీ చూసుకోవాలి కదా పాపం. సో అన్నీ చూసుకుంటూ ఉంటాడు. మొత్తానికి బయలుదేరాము లొకేషన్కి. ఇక్కడ నుంచి 1 గంట పడుతుంది మేము లొకేషన్కి వెళ్ళేసరికి. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఉరవకొండ కదా. సో టైం పడుతుంది మేము చేరుకునే వరకు. అక్కడికి వెళ్ళగానే షూటింగ్. సో రాగానే రెడీ అన్నారు. రెడీ అయిపోయాను. గోపాలన్న ఫైనల్ టచ్అప్ ఇస్తున్నారు నా హెయిర్కి. అండ్ మీ అందరికి తెలుసు దిస్ ఐ మేకప్ అండ్ వెరీ లైట్ లిప్స్టిక్. ఇది కూడా తీసేస్తా ఇప్పుడు ఇంకా ఇది కొంచెం కూడా. సో ఈ డ్రెస్ కాస్ట్యూమ్ మమ్మల్ని రవీనా లాస్ట్ టైం తనే ఉండింది. లాస్ట్ టైం నేను షూట్ చేసిన వీడియోస్ ఇవన్నీ నా సర్జరీ అలా నా యాక్సిడెంట్ అవ్వగానే, సారీ నేను పడగానే, యాక్సిడెంట్ కాదు నేను పడగానే ఇంకా దీంట్లో అన్నీ డిలీట్ అయ్యాయి. ఎలాగే తెలియదు, నేను చేశానా పోయాయా తెలియదు. పాపం ఈ పిల్లలు చాలా కష్టపడి అన్నీ సెట్ చేసి ఇచ్చారు.
తనతో పాటు ఒక హేటర్స్ ఇంకా నామ్ క్యా థా మేఘ కూడా ఉండింది పాపం. మేము అన్ని మంచి మంచి వీడియోస్ చేసాం, అప్పుడు బ్లాగ్ చేసాం, కానీ ఎనీవేస్ ఇప్పుడు చేస్తున్నాం మళ్ళీ. సో ఇది నా లుక్ డన్. ఇది మొత్తం రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తా. నిజంగా ఇంత పొడుగు జడు ఉంటే ఎంత బాగుంటుంది కదా. పాండు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాడు. సాంబార్, వడ, ఇడ్లీ, పొంగల్, చట్నీ అండ్ సాంబార్. బిఫోర్ సర్జరీ నేను బ్రేక్ఫాస్ట్ అవి స్కిప్ చేసేదాన్ని, కానీ సర్జరీ అయిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆన్ టైం అన్నీ తింటున్నాను. ఎందుకంటే మెడిసిన్స్ వేసుకోవాలిగా, అందుకని. हाय, मैं सहज शिंदे, ये है सना जी। तो आप उनका YouTube चैनल देखिए, शानूर सना। सना को देखिए, आप खुश हो जाएंगे। सना को सुनिए, आप खुश हो जाएंगे, और सुन के देखेंगे तो और खुश हो जाएंगे। तो देखिए शानूर सना चैनल डेली और ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు నేను మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. ఆయన ఏం చెప్పారు, నా ఛానల్ చూడండి, ఆనందించండి, చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వండి అని చెప్పారు. సో మీరు ఏం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, సనాకి చూడండి, సనాకి వినండి, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నా నెక్స్ట్ డ్రెస్ చేంజ్. ఇప్పుడు మాకు రెడీ అవ్వడానికి గంటలు పడుతుంది, పీకడానికి మాత్రం టక్కని తీసేస్తామే గోపాలన్న. ఇమీడియట్గా తీసేస్తాం. అన్నీ తీయడానికి, అంత తుడిచేయడానికి 2 నిమిషాలు పట్టదు, కానీ అది వేసుకోవడానికి మాత్రం గంటలు పడతాయి. నెక్స్ట్ లుక్ ఫర్ నెక్స్ట్ సీన్. ఎండలో కూర్చోపెట్టారు మమ్మల్ని ఇలా.
చూసారా మా షూటింగ్ హడావుడి. 4 కెమెరాలు ఉన్నాయి. 1 2 3 4 4 కెమెరాస్తో షూటింగ్ చేస్తున్నాం. అంటే ప్రతి యాంగిల్ నుంచి ఈ సీన్ని చక్కగా క్యాప్చర్ చేయాలని 4 కెమెరాలు పెట్టారనమాట. సో ఇప్పుడే మాకు అయిపోయింది ప్యాకప్ అన్నారు. నాకు మాత్రం ప్యాకప్ ఎండలో పడి ఫుల్ వేడికి ఇదైపోయాము. గోపాలన్న కూడా అంటే దారిలో వెళ్ళి భోంచేద్దాం, ఇంకా ఇక్కడ వద్దంటే బయలుదేరుతున్నాము. నేను పడి నా సర్జరీ అవ్వడానికి కారణం నాయుడు గారు, మా కో డైరెక్టర్. ఈయనే జూమ్ చేయండి. మొత్తానికి మేము బయలుదేరిపోయాం. లక్కీగా ఏ 3:30కో లేకపోతే 5 అవుతుందో అని డౌట్లో ఉన్న మాకు వితౌట్ గ్యాప్ టక షూటింగ్ చేసేసారు ఎండల్లో. ఇప్పుడు మేము రూమ్కి వెళ్తే అక్కడ లేట్ అవుతుంది. భోజనం చేస్తే మళ్ళీ ఆ జనాల్లో వాళ్ళు ఫొటోస్ అని అదని ఇదని, అంటే కోవిడ్ టైంలో ఇదంతా కన్ఫ్యూజన్స్ ఎందుకు, బయలుదేరిపోతే కొంచెం టైం సేవ్ అవుతుంది కదా మనకి అని డిసిషన్ తీసుకున్నాం. నేను, గోపాలన్న, పాండు అందరం. అండ్ ఇప్పుడు మేము బయలుదేరిపోయాము. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 1:50 అవుతుంది కదా గోపాలన్న, 1:50 అవుతుంది. ఇప్పుడే బయలుదేరాము. సో డెఫినెట్గా టైం పడుతుంది, ఎందుకంటే మేము ఆల్రెడీ అనంతపూర్ నుంచి ఉరవకొండ ఆల్మోస్ట్ 1 hour పైనే జర్నీ చేసి వచ్చాము. సో కొంచెం టైం పడుతుంది. దారిలో ఎక్కడైనా ఆగి భోజనం చేసేసి బయలుదేరదాం అనేసి బయలుదేరిపోయాం అనమాట. అనంతపూర్ వచ్చాము ఉరవకొండ నుంచి. అయితే ఇక్కడ ఒక చిన్న కాకరకాయలు ఉంటాయంట, అవి ఈ సీజన్లోనే దొరుకుతాయని చెప్పారు. చాలా టేస్టీగా ఉంటుందని లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు. సో ఇప్పుడు సీజన్ దొరుకుతుందని చెప్తే అంతా వెతికాము, రైతు బజార్ వెళ్ళి వెతికాము, అన్ని షాప్స్ అంటే వెజిటబుల్ షాప్స్లో వెతికాము, ఎక్కడా దొరకలేదు. అనంతపూర్ నుంచి ఎవరైనా ఉంటే ఆ కాకరకాయల గురించి తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఆ కాకరకాయలు కావాలి. ఆ ఫోటో నేను షేర్ చేస్తాను. ఆ కాకరకాయలు అనమాట, చిన్నవి ఉంటాయి, ఈ సీజన్లోనే వస్తాయంట అవి. సో ఆ కాకరకాయలు కావాలి నాకు. ఫుడ్ తినలేదు కాబట్టి ఎక్కడ తిందాం అని చూస్తూ ఉంటే ఇక్కడ ఏదో ఒక అరబియన్ రెస్టారెంట్ అని ఉంది. అక్కడ నుంచి వీళ్ళు పార్సల్ తీసుకొని మళ్ళీ మేమున్న రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తింటారంట. సరే ఇంకా ఏదో ఒకటి, ఇక్కడ కూర్చోలేము, జనాలు ఎక్కువ మంది ఉన్నారు అన్నారు, పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. సో వాడు పార్సల్ తీసుకొని మా రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తినేసి వెళ్తాం అనమాట. A few moments later. వచ్చాము, తిన్నాము. గోపాలన్న తిన్నారా? తినేసి బయలుదేరుతున్నాం. రికార్డ్ చేయలేకపోయాం బికాస్ ఆల్రెడీ బ్యాటరీ వాజ్ వెరీ లో. సో రికార్డ్ చేయలేదు. ఇంకా తొందరగా బయలుదేరాము. మొత్తానికి అలా అయ్యింది మా లంచ్. లేట్గా ఏదో అనుకున్నాం, ఏదో అయ్యింది కదా గోపాలన్న. ఆగొద్దు, వెళ్ళిపోదాం, టైం వేస్ట్ అన్నాము. తీరా చూస్తే మేమే టైం వేస్ట్ చేసాం మొత్తానికి. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఎగ్జాక్ట్ టైం ఫ్రమ్ అనంతపూర్ విల్ బి. టైం ఏంటి గోపాలన్న? 4:30 అప్పుడే 4 అయింది. నేను వచ్చేలోపు పాండు ఆల్రెడీ వెనకాల సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు మంచి నిద్ర వస్తాడు. తిన్నాడు కదా, అంతేనా? పడుకుంటావు పాండు? అంతే, స్లీపింగ్ టైం. అబ్బో, పాండుకు స్లీపింగ్ టైం అంట. పాండుకు స్లీపింగ్ టైం అంట. సెట్ చేసుకున్నాడు ఆల్రెడీ అంతా. సో బయలుదేరుతున్నాం. We hope we'll reach safe Hyderabad. Bye bye. See you on the way again.
2 hours later. గుడ్ మార్నింగ్ పాండు. गुड मॉर्निंग. పాండు లేసాడు గోపాలన్న, టీ కాపాలి ఇప్పుడు. 2 hours మామూలుగా పడుకోలేదు, మస్తుగా పడుకున్నా. పాండు ఏం టైం చెప్పురా? స్లీపింగ్ టైం అయిపోయింది ఇప్పుడు. टी टाइम राइट. Tea time, huh? Tea time. Oh, it's tea time for Pandu. Right. So we gave a break to him. టీ తాగేసి ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. ఓన్లీ టీ తాగాం, బ్రేక్ఫాస్ట్ ఏం చేయను అన్నారు మా వాళ్ళు. సో ఎవరెక్కడ కూర్చోవాలి, నువ్వు వెనకాల నేను ముందు అని డెసిషన్స్ చేసుకుంటున్నారు వాళ్ళు, డిస్కషన్స్ చేసుకుంటున్నారు. ఓ నేను అటు నుంచి రావాలి. ఓకే, సో ఫైనల్లీ వీఆర్ రీచింగ్ హైదరాబాద్ ఇన్ అనదర్ 5 minutes. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్ ఇస్ 9:20 టైం. సో మేము 4 o'clock బయలుదేరాం కదా, 9:20 ఆల్మోస్ట్ రీచింగ్. సో ఇంక ఇక్కడ నుంచి రికార్డ్ చేయను, ఇంకా ఓపిక లేదు. ఇంకా ఆల్రెడీ అందరూ టైం ఫిష్ అయి ఉన్నారు అందరూ. పండు టైర్డ్ అయిపోయారు, పండు ట్రావెల్ చేసి పడుకొని టైర్డ్ అయ్యావా? పడుకొని టైర్డ్ అయ్యాడు. ఎస్ గోపాలన్న, ఒకసారి మా వాళ్ళకి బాయ్ చెప్తారా? बाय. ఇది సెండింగ్ టైం. సెండింగ్ టైం అంట. सेंड अप टाइम. బాయ్ एक बार. अच्छा. సెండింగ్ టైం, మా పాండుకి స్లీపింగ్ టైం, టీ టైం, ఇప్పుడు సెండింగ్ టైం. సో ఇక్కడ ఎండ్ చేస్తాను ఇంకా వీడియో. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాక్సీ, ప్రిన్స్, ఈ హడావుడి ఉంటది ఇంకా. సో సీ యూ ఆల్ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ. సో మీరు మర్చిపోకుండా ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, గుడ్ నైట్.